కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. సో గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ప్రెసెంట్ మనం వచ్చేసి తిరుపతిలో అయితే ఉన్నాం, మీ అందరికి తెలిసిందే. సో నైట్ ఫుల్ టైర్డ్ అయిపోయి తినేసి మరి వ్లాగ్ అయితే చేయలేదు, ఫుల్ స్లీప్. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 7 అయితే అవుతుంది. అందరం ఫ్రెష్ అయితే అయిపోయాం. సో ఒక 10 minutesలో కొండ మీదకి అయితే వెళ్ళిపోతాం. సో గాయస్ మేము ఇప్పుడే వచ్చేసి అలిపిరి మెట్టుకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈసారి కాలినడకనే అయితే వెళ్ళిపోతున్నాం. సో గాయస్ ఫైనల్లీ మనం వచ్చేసాం శ్రీవారి అలిపిరి మెట్టు దగ్గర. సో ఎంట్రన్స్ చెకింగ్ పాయింట్ దగ్గర మనం ఉన్నాం అనమాట. సో గరుడ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి 2-3 క్లిప్స్ తీసుకొని మంచిగా 4-5 ఫొటోస్ తీసుకొని సో అలిపిరి మెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. సో గాయస్ లగేజ్ పడ్డానికి అయితే ఉచిత లగేజ్ కౌంటర్ కదా వచ్చేసాం. ఇక్కడ మామూలు రష్ లేదు అసలు. బై స్పెట్స్ ఎంత 500 150. సో గాయస్ చూసుకోవచ్చు ఫుల్ రష్ అయితే ఉంది. సో గాయస్ ఇప్పుడే తీసుకున్న లగేజ్ ఇచ్చేసాం. సో అలిపిరి మెట్టు మార్గం ద్వారా అయితే లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. వీళ్ళు లోపల బ్యాగ్ డిపాజిట్ చేయాలి కదా లగేజ్, చక్కగా వెనకతలో లాగ్ నించున్నారు. నేను తిప్పలు పడి నా సైజ్ కన్నా డబుల్ సైజ్ బ్యాగ్ని ఎత్తుకొని అక్కడ డిపాజిట్ చేసినదా. ఫైనల్లీ అలిపిరి మెట్లలో అయితే స్టార్ట్ అయిపోయాం. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, రష్ అయితే అంత ఎక్కువ లేదు, నార్మల్ మిడిల్లో అయితే రష్ ఉంది. ఇది వచ్చేసి మత్స్యావతారం. ఇది సెకండ్ థింగ్ కూర్మా అవతారం. సో గాయస్ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కొత్త గోపురం అండ్ మైసూర్ గోపురం అయితే అంటారు. సో చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇద్దరు కంటెంట్ క్రియేటర్లు ఉన్నారు. షణ్ముఖ్ ఇన్స్టా 360 పట్టుకొని వస్తున్నాడు X5, అండ్ నేను ఐఫోన్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఆడ మిస్ అయ్యాను, నేను కవర్ చేస్తున్నాను. మా లక్ ఏంటంటే క్లైమేట్ కూల్గా ఉంది, సన్ లేదు. సో గైస్ ఆల్మోస్ట్ 800 స్టెప్స్ దగ్గరకు వచ్చేసరికి ఒక బ్యాడ్ న్యూస్ అయితే వినాల్సి వచ్చింది. సో మన షణ్ముఖ్ మొబైల్ అనేది పోయిందనమాట. సో ఒక దగ్గర ఆగేసి మైక్ సెటప్ చేస్తుండగా మొబైల్ ఆడ పెట్టేస్తాము. సో కింద వాళ్ళు ఎవరో అంటే మొబైల్ లిఫ్ట్ చేసి మాట్లాడారు, పోలీస్ స్టేషన్కి ఇచ్చేస్తాను. వాళ్ళ మొబైల్ పోయిందంట. సో పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. చిన్న డిసప్పాయింట్, బట్ ఎంత డిసప్పాయింట్ అయినా ఎంత డిసప్పాయింట్ అయినా ఆ వెంకటేశ్వర సముదాయం మా మీద ఆల్వేస్ ఉంటుంది. ఫోన్ దొరికిపోద్ది కన్ఫర్మ్, నాకు ఆ నమ్మకం ఉంది. గాయ్స్ ఎంత కష్టపడిపోతున్నాను అనుకుంటున్నారా? ఇంకా 1000 మెట్లు ఇంకా ఫినిష్ చేసాం మనం. 1000 మెట్లకే ఇంకా కాల్ లాగేస్తాయి మన వల్ల. గోవిందా మామూలుగా 1000 మెట్లకి అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి. సో గాయస్ మనం ఇప్పుడు వచ్చాము శ్రీ నరసింహ అవతారం. గాయస్ లిటరల్లీ చెప్పలేకపోతున్నాను ఫీలింగ్. ఇప్పటికి 2-3 టైమ్స్ వచ్చాను, సేమ్ సిచ్యువేషన్ అని. కానీ అప్పుడు కానీ ఇప్పుడు కొంచెం బెటర్ ఎక్కగలుస్తున్నాను.
వీటికి అసలు అదేం లేదు, అంటే కొంచెం మేము వెయిట్ పర్సన్స్ కాబట్టి ఇప్పుడు వరకైనా 1000 స్టెప్స్ మనకి వార్మప్ ఫీలింగ్ ఇస్తుంది. అంటే మేము కొంచెం వెయిట్ పర్సన్ కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో థింగ్ ఏంటంటే మనం చేసిన ఇప్పటికి 1200 AS వచ్చినాం. కష్టం అన్నయ్య పాస్ ఏం లేదు గాయస్, కూడా ఎక్కిపోతాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే అలా కాదు, ఫస్ట్ థింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు, బాటిల్ క్యారీ చేయలేదు, మీద ఉంటాయేమో అనుకున్నాం. బట్ వాటర్ చాలా డిసప్పాయింట్ అయిపోయింది. వాటర్ లేకపోవడం ఎక్కడ పోతున్నాం. మా అదృష్టం ఏంటంటే సన్ అవ్వట్లేదు, చాలా కూల్గా ఉంది, చల్ల గాలి ఎక్కువ కలుస్తున్నాం. ఎండతోనైతే మేబీ అలా కూల్గా ఉండడం వల్ల అన్న లాగిపోతున్నాం. ఎండ ఉంటే అలాగైనా వెళ్ళిపోవాలనేసి వెళ్ళిపోతున్నాం. ఎండ ఉంటే అసలు వెళ్ళాం గాయస్. మనం చాలా సింపుల్, మా ఇద్దరం ఓకే పోతున్నాం. పాత ఇంకా అన్న వచ్చినాడు ఈ పాటికి ఎక్కేసి ఉంటాం. ఎక్స్ట్రీమ్ ఆల్రెడీ దర్శనం టికెట్ ఇవ్వలేదు, మళ్ళీ అది ఇస్తే దర్శనం అయిపోయి కింద అన్నప్రసాదంలో ఉంది. చాలా ఫాస్ట్గా పోతున్నాడు. మనం స్లో అండ్ స్టడీ పిలుస్తారు. 50 స్టెప్స్ గ్యాప్, 50 స్టెప్స్ గ్యాప్. ఏం లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఏట ఉంది. స్లోకి వెళ్ళిన అదే దేవుడు, ఫాస్ట్కి వెళ్ళిన అదే దేవుడు. పెర్రెక్కి వెళ్ళిపోయి అక్కడ హెల్త్ ఇష్యూ అయిపోయి ఎందుకు లేనిపోలేదు. స్లోగా వెళ్దాం, గాబరేట్ ఉంది, తక్కువ కాదు కదా. ఆల్మోస్ట్ 3500 స్టెప్స్. సో గైస్ వ్యూ మాత్రం ర్యాంప్, అసలు వ్యూ బాగుంది కానీ మా పరిస్థితి దారుణంగా ఉంది. ఇంకా 1700 దగ్గర ఉంది. సో గైస్ ఇది వచ్చి వామన అవతారం. సో గైస్ వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఇది దొరకడానికి నాన్న తంటాలు పడినాం. ఓడి అమ్మ బండి మనము ఇంట్లో దగ్గర బాటిల్ దాచి పెడేస్తాం. ఇక్కడ విలువేట తెలిసింది ఇప్పుడు మాకు. ఇది 70 రూపీస్. ఇది యూజ్ చేసుకుని మళ్ళీ ఇంకో దగ్గరికి ఇచ్చేస్తే మనకి 30-20 బ్యాక్ చేస్తారు. సో గైస్ ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది. మెట్లు ఎక్కి కాల్ ఆగిసాయి. ఇప్పుడు తిన్నగా స్ట్రైట్ రోడ్ వచ్చింది. ఫాస్ట్ ఫుడ్ షుగరాని పంచులు కొని. సో గైస్ వెయిట్ మిషన్ చాలా రాంగ్ చూపిస్తుంది గైస్. ఆల్మోస్ట్ నేను 80 kgs అని చూపించేస్తుంది. ఇది నాకన్నా వెయిట్ ఎక్కువ, ఇది 60 kgs అంట. అంత ఎందుకు ఈ మనిషి ఏమాత్రం ఉందో మాట చెప్పండి. ఈ మనిషి 50 kgs అంట. చాలా రాంగ్. సో గైస్ ఇది హైలైట్. ఇక్కడ పుల్లలకు బొట్లు పెట్టేశారు, ఇదే హైలైట్. షాక్ అయింది దాని బొట్లు ఉన్నాయి. దగ్గర పోయి చూస్తే అక్కడ ఆ పుల్లు ఆటలు చూసి ఆటలు బొట్లు పెట్టేసుకున్నాం. వాటి నుంచి మనల్ని ఏం చేయాలో అర్థం కాదు. ఉన్న అంటే ఎంతవరకు పోతాం రా ఈ బిలీఫ్స్ కోసం అని ఫీలింగ్ వస్తుంది. అవి ఉన్నాయి జాగ్రత్త రా అంటే వాటికి జాగ్రత్తగా ఉండడానికి బొట్లు పెట్టి పూజలు చేస్తున్నారు. చంపిన పర్లేదు, అది సేఫ్గా ఉండాలి. పీక్ లెవెల్ దేవుడితో సమానం అంటారు. పుల్ అంటే దేవుడితో సమానం. మరి ఇప్పుడు మనం 2100 స్టెప్స్ అయితే కంప్లీట్ చేస్తాం. ఇంకా 1450 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి శ్రీ రామావతారం. గైస్ దీనికి బొట్లు పెట్టారు గైస్. మా దగ్గరికి దుప్పు వచ్చింది. ఆ దుప్పుకి అయితే పూసలు కూడా చేస్తారు గైస్. అలవాటు ఎక్కడ ఉండిపోద్ది ఫుడ్. ఫన్నీ థింగ్ ఏంటంటే చివరికి ఐరన్ రాడ్స్ కూడా బొట్లు పెట్టేశారు. ఇదే హైలైట్. బట్ ఈ వ్యూ బటన్ నెక్స్ట్ లెవెల్. ఫోకస్ అట్లే డ్రోన్ ఫ్లై ఐస్ ఫైనల్లీ గాలిగోపురం అయితే వస్తాం. ఆల్మోస్ట్ మాకు 6 అవర్స్ అయితే పట్టింది. కొంచెం నడలేకపోతుంది ఏదో. ఇంకా గాలిగోపురం హైలైట్ అయింది. సో గైస్ ఎంతో భక్తితో కష్టంతో ఫైనల్లీ మెట్లయితే
కంప్లీట్ అయిపోయింది. ఎక్కలేదు పాడుకొని ఎక్కాడు. అమ్మా. వచ్చేసాం గైస్ ఫైనల్. గైస్ లిటరలీ బ్యాగ్ ఎత్తుకున్నప్పటికే సీన్స్ ఎదరైపోతుంది. మొత్తం అన్ని కంపార్ట్మెంట్స్ తెలిసి అక్కడ కనబడలేదు బ్యాగ్. కాల్ లోపల డబుల్ త్రిబుల్ అవుతున్నాయి కానీ దొరక్కుంటాను గైస్. గాయస్ బ్యాగులు దొరకట్లేదు గాయస్. బ్యాగులు దొరకట్లేదు. ఈ టోకెన్స్ ఇచ్చారు బట్ ఇవి ఎక్కడ ఉన్నాయి? మూలకి వెళ్ళిపోండి. Guys, అన్ని సైడ్లే తలస్నానం చేస్తున్నావా? లాస్ట్ టైం ఇదంతా లాస్ట్ టైం. నువ్వు వెంకటేష్ నువ్వే చూసుకోవాలి నన్ను. సో గైస్ ఇప్పుడు తీస్తున్నాను కదా 17. ఇది ఒక 10 minutes టెన్షన్ పెట్టింది మాకు. ఎర్లీ మార్నింగ్ ఇది ఐక్యూ టెన్షన్, టెన్షన్ వచ్చే అంటే ఏదో తెలిసింది. మొబైల్ పెద్ద బ్యాగ్ ట్రావెల్ బ్యాగ్లో పెట్టేసినాను. మొత్తం ఎదిగా మొత్తం అన్ని తిరిగాను. లాస్ట్ చూసా పెద్ద బ్యాగ్లోనే ఉంది మొబైల్ సేట్ కానీ టెన్షన్ మార్నింగ్ నుంచే. అమ్మగారు పోయారు, అలాగని ఇప్పుడు అయ్యగారు పోయారు. ఇద్దరు పోతే నేను పోవాలి షెడ్కి. 80,000, ఇదొక 40,000. అసలు ఈఎంఐ కట్టాలి నెలలకి. ఇంకా పెండింగ్ లో ఉంది. ఇంకా కట్టాలి చిందుతున్నాడు ఈఎంఐకి. సాయిరామరావు బాబు వద్దులే చెప్పురా. నిర్లక్ష్యం అంటే ఈ బాయ్ నిర్లక్ష్యం. ఫస్ట్ తెల్లవారు ఫోన్ కొట్టుకున్నాడు. ఈ ఫోన్ ఏం మనిషిరా బాబు. 2 తక్కువ కాదురా. ఇది 40,000 అదొక 80,000 ఉంటుంది కానీ దానికి రెక్లెస్ లేకుండా ఉండాలి. అది రెక్లెస్నెస్ కాదు, వీక్నెస్. థింగ్ ఏంటంటే వరుసగా 2 మొబైల్స్ పోయినాక కొంచెం బుద్ధి వచ్చింది కాబట్టి నా మొబైల్ ఆకాశానికి ఇచ్చేసిన. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఎక్కడికి పోతున్నాం, ఎక్కడ పోతున్నాం చెప్పు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆరు తినడానికి వెళ్తాను, తర్వాత దేవుడి దర్శనంకి వెళ్తాం. ఇప్పుడు నిలబడితే అంట రేపు మధ్యాహ్నం అవుతుందంట దర్శనం. చాలా కష్టంగా. సో అంతసేపు మేము ఉండలేము, అందుకని తినడానికి వెళ్తున్నాం. సో ఫస్ట్ తినేసి తర్వాత వరాహలక్ష్మి నరసింహస్వామి దర్శించుకొని శ్రీవారి దర్శనానికి రెడీ అవుతాను. సో అది ప్లాన్. ప్రెసెంట్ అయితే ఆల్ ఓకే, తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. యా చూద్దాం. సో గైస్ ఇప్పుడు మనం వరల్డ్లో ప్రీమియం ఫుడ్ అయితే టేస్ట్ చేయబోతున్నాం. సో మన తిరుమలలో శ్రీ వెంగమాంబ భోజనశాలకి అయితే మనం ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు నేను ఆ ప్రసాదం తిన్నాను, అప్పుడే సూపర్ ఉంది. ఎలా వర్ణించాలో తెలియట్లేదు, అంతా టేస్ట్గా ఉంది అసలు ప్రసాదం. ఇలాంటి కామన్ సెన్స్ లేని వాళ్ళు ఏమన్నారంటే బ్లాగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మధ్యలో తినేసి రియాక్షన్ ఇస్తున్నాడు. సో గైస్ ఇప్పుడే చిన్న ప్రాంక్ అయితే చేసాం. ప్రాంక్ సక్సెస్ఫుల్ సక్సెస్ అయింది. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనోడు పాతపోయింది మొక్కలో ఫోను అడిసి తినడం మాత్రం ఆపలేదు. 3 times. ఫస్ట్ పప్పు, సెకండ్ చారు, థర్డ్ 3 పెరుగు, సాంబార్, చారు, పెరుగు, మొత్తం 3 ఎలాగ పాతపోయింది ఫోన్. కామెడీ ఏంటంటే ఓ పక్క తినేస్తున్నాడు, ఇంకో పక్క ఐస్ నుంచి వాటర్ వచ్చేస్తాడు. మళ్ళీ అంటే తినేస్తాను మీదగానే అసలు మాటలు. సో గైస్ థింగ్ ఏంటంటే ఓకే క్వాలిటీ లేదు, బట్ మేము SSD టోకెన్స్ తీసుకున్నాం.
ఇవే చూడొచ్చు ఎంత ఓపెన్ ఖాళీగా ఉందో. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ సైడ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ వే అంతా ఖాళీగా ఉంది. ఈ మ్యాటర్ ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా మేము రాంగ్ వేలో పోతున్నామా మేము పోయింది రైట్ వే ఇంకా తెలియట్లేదు. అంటే ఈ ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్నాయి కదా, ఆ టోకెన్స్ని పట్టుకొని 300 ఎంట్రీ ఉంటుంది కదా దివ్య దర్శనం, అందులో యాడ్ అయిపోమని చెప్పారు అనమాట ఇప్పుడే పోలీస్ అన్నది. చూద్దాం ఏమవుతుందో. సో మన దర్శనం అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్గా అయిపోయింది. చెప్పా కదా ఆల్రెడీ ఎస్ఎస్డి టోకెన్ ఉన్న మనకి ఆ 300 దాంట్లో యాడ్ చేసినారు మనల్ని. జస్ట్ మ్యాక్సిమం 1.5 అవర్స్లో మొత్తం ఫినిష్ అయిపోయింది. 1.5 1 hour 30 minutes. సో నేను ఎక్కడ ఉన్నా అంటే ది ఐకానిక్ లొకేషన్ పాయింట్. ఇప్పుడే నేను ఒక్కడే వచ్చిన మొబైల్ రికార్డ్ చేసుకోండికి. ఈ షడ్ అడ్డేస్తున్నారు, వెయిట్ చూపిస్తా. వెయిట్ వస్తుంది. టెంపుల్ కనిపిస్తుంది. ఐఫోన్ లాగ్ అవుతుంది, ఇది సడన్గా ఆగిపోతుంది. వీడియో సడన్గా ఆగిపోతుంది. అన్న వాళ్ళ దగ్గర పోతాం. అన్న అయితే పూర్తి గోపిక లేక పూర్తిగా ఆపేసినాడు, కూర్చుంపోయాడు. సో అన్నని చూపిస్తాం. ఏ బాబు లేవు. వరల్డ్ అన్న ద బెస్ట్ ప్లేస్ పడుకోవడానికి ఏదైనా ఉందంటే అదే. సో హీరో ఆర్